రాష్ట్రంలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన జీవోలు 590, 847 తీసుకొచ్చిందని, పీపీపీ విధానం ద్వారా ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చెయ్యడం సరియైనది కాదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు విమర్శించారు. బుధవారం తెల్లవారుజామున సిపిఐ ఆధ్వర్యంలో జీవీఎంసీ 5వ వార్డు, మధురవాడ, నగరంపాలెంలో భోగి మంటల్లో ఈ 2 జియో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. పీపీపీ పద్ధతి రాష్ట్రంలో మెడికల్ వైద్య కళాశాలలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం 590, 894 2 జీవోలు తెచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వ భూమి, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు అన్నీ ప్రభుత్వమే నిర్వహించి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి 2 సంవత్సరాల వేతనం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేటట్టు ఆ జీవోల్లో ఏర్పాటు చేయింది. ఇటు ప్రజల సొత్తు అయినటువంటి భూమి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ ప్రభుత్వం సమకూర్చి ప్రైవేట్కి అప్పచెప్పడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకి ఇది నష్టం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి అన్ని సంస్థల్ని, వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేయడం చాలా అన్యాయం. ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటట్టు, తద్వారా ఈ రాష్ట్రంలోనే ఉన్న పేద విద్యార్థులకు వైద్య కళాశాలలు అందుబాటులో ఉండేటట్టు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ భోగిమంటల్లో ఆ 2 జీవోలు 590, 894 జీవోలను భోగిమంటల్లో దగ్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పంతాలకు పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఉపయోగంగా ఉండేటట్టు పరిపాలన చేయాలి తప్ప, ప్రజల కేంద్రంగా పరిపాలన చేయాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేటట్టు చేయడం సక్రమమైన సరైన చర్య కాదని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే అన్ని నిధులు సమకూర్చి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.